మా మదర్స్ డే రాబోతోంది. అవునమ్మా. మనకి ఈ సృష్టిలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అమ్మ. అవునమ్మా. అమ్మను మించిన దైవం అనేదే లేదమ్మా. లేదు. అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అని ఒక కవి చెప్పాడు. చాలా అప్రాప్రియేట్‌గా అనిపిస్తుంది. నిజమమ్మా. అంతేకాకుండా అమృతం దేవతలు తిన్నారు అని నాకేమీ అసూయ లేదు వాళ్ళ మీద. హ్మ్. ఎందుకంటే నాకు అమ్మని ఇచ్చాడు గదా! అని ఇంకో కవి చెప్పాడు. ఇది ఇంకా బాగా అప్రాప్రియేట్‌గా అనిపిస్తుంది. ఎందుకు అంటే హ్మ్. అమృతంలో సగభాగం అమ్మలో ఉంది. అమ్ అవునమ్మా. తర్వాతే కదా ఉన్నది. అవును. అమ్మే ఋతం ఆ! అని చెప్పేది అమృతం అని నేను వ్యాఖ్యానం చేస్తా. కనుక ఓకే. సృష్టికి మూలం జగన్మాత అయినటువంటి ఆ అమ్మ అయితే లౌకికమైనటువంటి సృష్టికి కారణమైనటువంటిది మనకు కనపడేటటువంటి మనకి జన్మనిచ్చినటువంటి 10 నెలలు గర్భంలో మోసినటువంటి తల్లి. హ్మ్. కనుక మనకి దైవంగా భావించుకోమని చెప్పేటటువంటి వాటిల్లో మొట్టమొదట మాతృదేవోభవ అని చెప్పారు. హ్మ్. తర్వాతే పితృదేవోభవ, ఆ తర్వాతే ఆచార్య దేవోభవ. దేవోభవ. ఆ విధంగా మనకి మొట్టమొదట తల్లి దైవముగా కలిగిన వాడివి అవవలసినది హ్మ్. అని గురువు చదువై బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థికి చెప్పేటటువంటి మాట. ఓకే. కనుక తల్లి దైవంగా ఉన్నవాడు అంటే తల్లి యొక్క ఆశీర్వచనం ఉంటుంది, హ్మ్. చక్కగా చల్లగా ఉంటాడు అని అర్థం అక్కడ. అత్తమ్మ అంత గొప్పనైన తల్లి విషయానికొచ్చేసరికి ప్రస్తుత రోజుల్లో చాలా వరకు వాళ్ళని పక్కన పెట్టేయడము, హింసించడము, తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పడేయడం ఇలాంటివి చాలా చూస్తున్నామమ్మా. అవునమ్మా. అసలు ఎందుకమ్మా ఇలా ఎందుకయిపోయిందంటారు? ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లోనే ప్రతి మాటకి ధ్వని తరంగాలుండి ప్రభావం ఉంటుంది. హ్మ్. అటువంటి దాంట్లో అమ్మ అని అమృతమయమైనటువంటి మాట అనడం మానేసి అమ్మని చంపేశాం మనం. మమ్మీ అన్నాం. అవును. మమ్మీ అనడం మొదలెట్టిన తర్వాత అమ్మకి విలువ పోయిందమ్మ. హ్మ్. మొట్టమొదట ఆహ్, ప్రపంచ మాతృ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో హ్మ్. వీలైనంత మంది ఒక్క నిర్ణయం తీసుకుంటే ఈ మీరు చెప్పినటువంటి సమస్యలు లేకుండా పోతాయి. హ్మ్. ఏమిటంటే అమ్మ అని పిలుద్దాం. అమ్మ ఓకే. అని పిలిపించుకో. నిజంగా మీరు చెప్పినట్టు అమ్మ అని పిలవడం చాలా వరకు కనుమరుగైపోయిందమ్మా. అవును. అమ్మని మమ్మీ చేసాం అంతే. చంపేసాం గదమ్మా! అవును. అవును. శవాన్ని చేసేసాక ఇంక చేసే దానికి విలువే ఉంది? హ్మ్. పోనీ పాశ్చాత్య దేశాల్లో ఏమన్నా మమ్మీ అని పిలుస్తారా? హ్మ్. లేదే. హ్మ్. అక్కడ గూడా మామ్ అంటారు. అవును. మనకి మమ్మీ ఎక్కడి నుంచొచ్చిందమ్మా? హ్మ్. అర్థం చేసుకోండి. అవును. దీని నుంచి బయటపడాలి. ఓకే. ఈ ఒక్క దాంతో హ్మ్. మనకి ఎన్నో రకాలైన మార్పులొస్తాయి. హ్మ్. ఈ ఒక్క మార్పు తెచ్చుకోగలిగామంటే మీరిందాక అడిగినటువంటి సమస్యలుండవు. హ్మ్. తొలగిపోతాయి. హ్మ్. ఓకే. ముందర పిల్లలు పిలవడం కన్నా హ్మ్. తల్లులే మమ్మీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. మా ఇష్టపడుతున్నారు. పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు అని భ్రమపడుతున్నారు గానీ, హ్మ్. మా పిల్లలు మమ్మల్ని దూరం చేసుకుంటున్నారు, మాకు వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధాన్ని మేమే తెంపేస్తున్నాము అనేటటువంటి భావనలో లేరు. అవును. అమ్మ అని పిలవడం పక్కన పెడితే చాలా మంది పేర్లు పెట్టి గూడా పిలిచే రోజులొచ్చాయమ్మ పేరెంట్స్‌ని గూడా. అవునమ్మా. ఆ! ఫ్రెండ్స్ లాగా పేర్లు పెట్టి పిలుచుకోవడము ఇదంతా. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలమ్మా. హ్మ్. ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ అని ఉందొక మాట మనకి పిల్లల పెంపకంలో. హ్మ్. 16వ సంవత్సరం వచ్చేటప్పటికి కొడుకుని స్నేహితుడిలాగా చూడాలని. హ్మ్. అంటే 5 ఏళ్ళు దైవంలాగా చూడాలి. ఓకే. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు అంటే 15 ఏళ్ళు వచ్చేదాకా దాసుడిలాగా చూడాలి. హ్మ్. పని చేయడం నేర్పించాలి. ఆజ్ఞని పాటించేటట్టుగా చెయ్యాలి. ఎదిరించకుండా ఉండడం నేర్పాలి. ఇదంతా అయ్యాక హ్మ్. 16వ సంవత్సరం వచ్చాక స్నేహితుడిలా చూడాలి అంటే తండ్రి కొడుకుని స్నేహితుడిలా చూడాలి గానీ, కొడుకు తండ్రిని స్నేహితుడిగా చూడకూడదు. ఓకే. ఇక్కడ మర్చిపోతున్నారు. ఇది మర్చిపోయి రివర్స్ అయిపోతుందమ్మా అంతే అంతా. కదా! హ్మ్. మనం ఏదైనా చెబితే మనకు అనుకూలంగా దాన్ని వక్రభాష్యం చేసి చేసుకుంటున్నాం తప్ప, అసలైనటువంటి అర్థాన్ని మనం పాటించట్లా. హ్మ్. ఇదేదో ఎక్కడో ఎవరో హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు కొడుకు, తండ్రి స్నేహంగా ఉండాలంటే పేర్లు పెట్టి పిలుచుకోవడం, కలిసి సిగరెట్లు తాగడం, మందు తాగడం లాంటివి చేసి తండ్రికి, తల్లికి ఉండే గౌరవాన్ని పోగొడుతున్నారు. హ్మ్. పైగా తండ్రే తల్లిని పేరు పెట్టి పిలవడం అలవాటు చేస్తాడు. అవును. పైగా తండ్రి భార్యని చులకనగా చేస్తే హ్మ్. కొడుకు కూడా ఏమనుకుంటాడంటే అమ్మంటే మగాళ్ళు ఏం చెప్పినా పడుండాల్సిందే అనే అభిప్రాయానికి వస్తున్నాడు. కనుక తల్లికి గౌరవం రావాలి అంటే హ్మ్. పిల్లలకి చెప్పడంతో పాటు ముందు పెద్దలు తల్లిని గౌరవించటం నేర్చుకోవాలి. హ్మ్. పురుషులు భార్యల్ని గౌరవించటం నేర్చుకుంటే పిల్లలు తల్లిని గౌరవిస్తారు, ఆ తర్వాత తండ్రిని గౌరవిస్తారు.
అవునమ్మా. ఉమ్. నిజంగా చాలా నిజమైన మాట అమ్మా మీరు చెప్పింది. మరే కదా, అవును. ఎక్కడో ఒకళ్ళని పిల్లల్ని అనేస్తున్నాం, పిల్లలు ఉమ్. తల్లిదండ్రుల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఈ యువతరం చెడిపోయింది. యువతరం ఏం చెడిపోలేదండి, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు ఉమ్. బంగారం. మనం వాళ్ళని పాడు చేస్తాం. ఆ నిజంగా. బాధ్యత మనం వహించాలి. ఉమ్. పిల్లల్ని పాడు చేసినటువంటి బాధ్యత వహించకుండా ఉమ్. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనే అధికారం మనకి ఎక్కడుందమ్మా? అవునమ్మా. ఉమ్. లేదు. అమ్మా, అయితే అంత గొప్పనైన దైవం అన్ని చోట్ల ఉండలేక అమ్మ రూపంలో ఉన్నాడు అని చెప్పారు కదమ్మా. ఉమ్. అటువంటి అమ్మకి మనం ఏ రకంగా కృతజ్ఞతలు తెలుపుకోవచ్చమ్మా? కృతజ్ఞతలు చెప్పడానికి థ్యాంక్ యూ ఉమ్. అని ఒక రోజు ఆ మదరింగ్ కేక్ తెచ్చి ఇచ్చేస్తే అయిపోదమ్మా. ఆ, ఆ కేక్ పేరే మదరింగ్ కేక్. అవును. అలా ఇచ్చేస్తే అయిపోదు. ఉమ్. మనకు అసలు అలా ఒక్కరోజు కాదమ్మా, మనకి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులకి నమస్కారం చేసుకునేటటువంటి పద్ధతి ఉండేది పూర్వం. ఓకే. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళే పద్ధతి. ఉమ్. అంటే ప్రతిరోజు తల్లిదండ్రుల్ని మనం గౌరవించే పద్ధతి ఉండేది. ఉమ్. అది మర్చిపోయాం గనక ఇప్పుడు జ్ఞానసూర్యుడు పడమటన పొడిచి తల్లిని గౌరవించండి సంవత్సరానికి ఓ రోజైనా అని చెప్తే దాన్ని అనుసరించాల్సిన అవసరం వచ్చింది. ఆ. మనకి చెప్పిన పద్ధతి ఏమిటంటే, తల్లి తండ్రి కన్నా 10 రెట్లు గౌరవనీయుడు, తండ్రి గురువు కన్నా ఉపాధ్యాయ, ఉమ్. ఉపాధ్యాయుడి కన్నా కూడా 100 రెట్లు ఎక్కువ. గౌరవనీయుడు ఓకే. అని చెప్తూ, ఉమ్. వీటన్నింటిని బట్టి తల్లి ఎంత గౌరవించాల్సిందో చూడండి. అవును. ఉపాధ్యాయం దశ ఆచార్య, ఉమ్. ఆచార్య శతాన్ పితు, పితృన్ సహస్రంతు మాతా గౌరవేణాతిరిచ్యతే అని చెప్పారు. ఉమ్. అంటే కొన్ని కోట్ల రెట్లు ఒక గురువు కన్నా తల్లి గౌరవించదగింది. ఉమ్. తల్లిని గౌరవించాలంటే మీరు అన్నట్టు మదరింగ్ కేక్ ఇవ్వడము, ఒక గ్రీటింగ్ కార్డు ఇవ్వడము, ఒక ఉమ్. గిఫ్ట్ తెచ్చి ఇవ్వడము, లేదా ఆవిడ్ని నేను పూజిస్తున్నా అని చెప్పడము, ఇవేమీ చెయ్యక్కర్లేదమ్మా. ఉమ్. పూజించే పద్ధతి ఏమిటంటే, తల్లికి తల్లి స్థానం ఇచ్చి గౌరవించండి. నిజమమ్మా, కరెక్ట్ మాట ఇది. తల్లిని పని మనిషిలా చూడడం మానేయండి. తండ్రి ఏమో ఏటీఎం, ఉమ్. తల్లి ఏమో పని పని మనిషి. మనిషి. ఇలా చూడడం పిల్లలది కాదు దోషం, అట్లా మనం అలవాటు చేసాం. ఓకే. పెద్దవాళ్ళమే అలవాటు చేసాం. ఏం కావాలన్నా ఇస్తాను నాన్న అని. ఉమ్. నువ్వు లేచి రాకు నాన్న చదువుకో, నీకు గ్లాసు పాలు చేతికి అందిస్తాననే తల్లి. వీళ్ళు అలా కాకుండా ఉమ్. తల్లిదండ్రులని మనుషుల్లాగా, ఆ తర్వాత గౌరవించదగినటువంటి వాళ్ళలాగా చూడడం ఉమ్. చిన్నతనంలో అలవాటు ఉండాలి. ఆ తర్వాత పెద్ద అయ్యాక తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండడం అంటే వాళ్ళని వృద్ధాశ్రమాల్లో పడేయకుండా ఉండాలి. వృద్ధాశ్రమాల్లో పడేయడం మాట ఉంచండి, ఉమ్. ఇంట్లో ఉంచుకుంటే కూడా మాట్లాడరే. అవును. నిజమమ్మా. అది కదా, ఉమ్. దాని బదులు వాళ్ళని పలకరించటం, వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయో తెలుసుకోవడం, తెలుసుకో. వాళ్ళు కావాలనుకున్నటువంటి వాటిని చెయ్యనీయడం, ఉమ్. వాళ్ళకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వడం, ఇవి చెయ్యాలి. అవును. పెద్దవాళ్ళు అయిపోయారు, ఉమ్. మీకేమిటి కోరికలు, మీకేమిటి మీ ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అని కాకుండా, ఉమ్. వాళ్ళు కూడా మనుషులే కదా. అవునమ్మా. 60 ఏళ్లకేమీ వాళ్ళు సెనైల్ అయిపోలేదే, ఉమ్. స్టిల్ దే ఆర్ యాక్టివ్. అవును. అట్లాంటి వాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉండనివ్వగలగడం అన్నది ఉమ్. ప్రధానమైనటువంటి అంశం అమ్మ. వాళ్ళకి శారీరకంగా మానసికంగా స్వేచ్ఛని ఇచ్చి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి కావలసినట్టుగా వాళ్ళని ఉండనివ్వాలి. ఉమ్. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ భావాలకు గౌరవం ఇవ్వాలి. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, పిల్లల విషయంలో అతిగా జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, అడిగితే సలహా చెప్పాలి, లేకపోతే మన పద్ధతిలో మనం ఉండాలి. ఓకే. కన్న తల్లైనా సరే ఈ అంతేనమ్మా. విషయంలో. ఉమ్. సలహా చెప్తాం, వాళ్ళు తప్పుదారిని పెడుతున్నారు అంటే, అమ్మా ఇటు వెళ్ళడం తప్పు అని చెప్తాం. ఉమ్. విన్నారా సరే, అవును. లేదంటే ఉమ్. ఊరుకోవాలి. వాళ్ళు సలహా అడిగితే చెప్పాలి, చెప్పాలి. కానీ మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ఉమ్. చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ విషయంలోనే తేడాలు ఎక్కువగా వస్తున్నాయి. అవునమ్మా. పేరెంట్స్ పెద్దవాళ్ళుగా ఉండి ఇది వద్దు అని చెప్తే పిల్లలకు ఈ జనరేషన్ కి అనుగుణంగా వాళ్ళు ఉండి వాళ్ళకు నచ్చక వాళ్ళు చెప్పిన మాట పేరెంట్స్ కి పిల్లలకి తేడాలు ఎక్కువగా అవునమ్మా, వస్తున్నాయి. చెబుతామమ్మా. ఉమ్. చెప్పిన తర్వాత వినడం వినకపోవడం వాళ్ళ విజ్ఞత. ఉమ్. అంతేగాని నువ్వు విని తీరాలని బలవంతం చేయకూడదు. చెప్పకుండా ఉండడం తప్పు, ఓకే. కానీ బలవంతం చేయడం ఉమ్. కూడా తప్పు. చెప్పాలి, బలవంతం చేయకూడదు. ఉమ్. అంతటి కృష్ణుడే నన్ను శాధిమాం అన్నాడు అర్జునుడు. నన్ను నువ్వు శాసించు అన్నాడు. ఉమ్. అన్నాక బోళ్ళు ప్రశ్నలు వేశాడు. ఉమ్. అన్ని అయ్యాక ఏం చెప్పాడు కృష్ణుడు? యథేచ్ఛసి తథాకురు అన్నాడు. ఆ. నీకు ఇష్టం వచ్చినట్టు చేయమన్నాడు. నేను చెప్పేది చెప్పా, ఆ. మంచో చెడో, ఇది మంచి ఇది చెడు అని చెప్పా. ఉమ్. నువ్వు ఏ మార్గంలో పెడతావు అది నీకు సంబంధించింది.
అవును. నువ్వు ఎంచుకోని నేనెవరు మార్గాన్ని. నిన్ను బలవంతం చేయడానికి? చెప్పకపోతే నాది తప్పు, ఆ! ఆచరించకపోతే నీది తప్పు. నీది నాకు తప్పు. సంబంధం లేదు. ఈ జాగ్రత్త ఒక్కటి పెద్దలు పాటించగలిగితే, వాళ్ళు పాటిస్తున్నారన్న సంగతి పిల్లలు తెలుసుకుని హ్మ్. ఉన్నట్టయితే, తల్లిదండ్రులు పిల్లల మధ్య అద్భుతమైన సంబంధాలుంటాయి. అవునమ్మా. నిజం. పేరెంట్స్ ఒక్కరే గాదు, పిల్లల వైపు నుంచి, పేరెంట్స్ వైపు నుంచి, ఇద్దరి వైపు నుంచి ఇద్దరి ఉండాలి వైపు నుంచి మీరన్నట్టుగా. ఉండాలి. హ్మ్. అనేక మంది తల్లిదండ్రులు పిల్లలని పిల్లలు గౌరవించటానికి తగిన పద్ధతిలో కూడా లేరమ్మా. వాళ్ళు అవును. కూడా సరి చేసుకోవాలి. నిజమమ్మా. అంతా నన్ను గౌరవించే స్థానంలో నేను ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నా ఆలోచించుకోవాలి. పిల్లలు నన్ను గౌరవించట్లేదు అంటే, హ్మ్. ఇంట్లో వంట చేయకుండా స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇచ్చి తెచ్చిపెట్టే తల్లిని హ్మ్. ఏ కొడుకు గౌరవిస్తాడమ్మా? అంతే అమ్మా. అంతే. కల్చర్‌లన్నీ వదిలేసి, మన సాంప్రదాయాలు హ్మ్. వదిలేసి, మోడర్న్ లైఫ్‌కి అలవాటు పడిపోయిన తర్వాత హ్మ్. మీరన్నట్టు ఇలానే అంచేత జరుగుతుంది. అటు ఇటు ఇది హ్మ్. ఒకటి మీరు 5 నిమిషాల్లో మాట్లాడే విషయం కాదు. ఈ హ్మ్. ఒక్కదాని గురించి మాట్లాడాలంటే కనీసం ఒక 3, 4 గంటలు పడుతుంది. హ్మ్. అంచేత అందులో 1, 2 విషయాలు మాత్రమే సూచనగా నేను చెప్పడం. ఓకే. హ్మ్. నిజంగా అమ్మ గొప్పతనం గురించి ఒక్క లైన్‌లో సింపుల్‌గా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ప్రారంభంలోనే చెప్పా కదమ్మా! హ్మ్. అమ్మంటే దైవం అంతే. దైవం. ఆ జగన్మాత హ్మ్. ఇన్ని చోట్ల ఉండడానికి అవకాశం లేక ప్రతి స్త్రీ శరీరంలోనూ ఉంది. హ్మ్. అందువల్లే ఆ జగన్మాత సృష్టి ఎట్లా చేసిందో స్త్రీలందరూ తరువాతి తరాలను సృష్టి చేస్తున్నారు. కనుక ప్రతి స్త్రీ జగన్మాత అంశ గనక మనకి మన పూర్వులు ఇంత పిల్ల దగ్గర నుంచి అంత వృద్ధురాల దాకా ప్రతి వాళ్ళని అమ్మ అనడం అలవాటు చేశారు. హ్మ్. ఓకే. ఎప్పుడైతే సాటి స్త్రీని అమ్మ అనడం మొదలుపెట్టామో హ్మ్. అప్పుడు అసలు యాసిడ్ దాడులు ఎందుకుంటాయమ్మా? అవునమ్మా. కనుక హ్మ్. స్త్రీ అంటే జగన్మాత, హ్మ్. సృష్టికర్త్రి. ఒక్క పద్యంలో అయితే నేను బాగా చెప్పగలుగుతానేమో. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమ్మ అమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఒక్క అమ్మని గనక మనం తలుచుకుంటే హ్మ్. మహత్వం, కవిత్వం, పటుత్వం సమస్తం వస్తాయి. ఆ అమ్మ ఎక్కడో ఉందనుకుంటారేమో మా అమ్మే అని అనుకున్నట్టయితే సర్వశుభాలు కలుగుతాయి. చాలా బావుందమ్మా. నిజంగా అమ్మ గొప్పతనం అంతా తెలిసిపోతుంది ఆ పద్యంలోనే. చాలా సంతోషం అమ్మ. నిజంగా అంత దైవ స్వరూపమైన ఆ అమ్మ గురించి మీ మాటలతో వినడం నాకు చాలా సంతోషంగా ఇంకో మాట ఉందమ్మా. చెప్తారమ్మా, అమ్మా నిర్మాత భవతి అన్నారు. హ్మ్. అంటే అమ్మ మాతా నిర్మాత భవతి. అర్థమమ్మా? తల్లి నిర్మాత. హ్మ్. శరీరాన్ని, వావ్! మనస్సుని, వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని నిర్మాణం చేసే తల్లి. ఓకే. అందువల్లే మాత అన్నారావిడ. ఓహ్! హ్మ్. ఓకే. చాలా సంతోషం అమ్మ. నిజంగా చాలా మంచి విషయాలు అమ్మ గొప్పతనం గురించి తెలియజేశారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.